20 రోజులైన ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల ఆచూకీ ఇంకా తెలియలేదు. టన్నెల్లో చిక్కుకున్న 7గురి మృతదేహాల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. డేంజర్ జోన్లో పేరుకుపోయిన మట్టి, బురదను హైడ్రాలిక్ పవర్ రోబోతో బయటకు పంపిస్తున్నారు. గురుప్రీత్ సింగ్ మృతదేహం లభించిన చోట మరికొన్ని మృతదేహాల కోసం 10 మీటర్ల లోతు తవ్వినా ఫలితం లేకుండా పోయింది. D1 నుంచి D2 మధ్య 12 మీటర్లలో తవ్వకాలు జరుపుతున్నారు. D2 వద్ద పైకప్పు బలహీనంగా ఉండడంతో టింబర్ కర్రలతో సపోర్ట్ ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, చెప్పండి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 7గురి మృతదేహాల కోసం అయితే ఇంకా గాలింపు కొనసాగుతూనే ఉంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా తెలిసాయా? సమత ఎస్ఎల్బీసీ టన్నెల్లో ఈ నేటికి 20 రోజులైంది. అందులో చిక్కుకున్న వారి 7గురు ఆచూకీ ఇంకా ఏమాత్రం కూడా తెలియలేదు. దానికి సంబంధించి సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ ఫలితం మాత్రం 7గురికి సంబంధించిన ఫలితం మాత్రం ఇప్పటివరకు రాలేదు. అయితే కొంతమంది ఇప్పుడు లోపల ఎవరైతే సహాయక బృందాలు వెళ్లి వచ్చాయో వాళ్ళు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే D1 నుంచి ఏదైతే కేరళకు సంబంధించిన జాగిలాలు గుర్తించిన ప్లేసులు ఉన్నాయో D1 నుంచి D2 వరకు, అయితే D2లో ఆల్రెడీ ఒక మృతదేహం లభించింది గ్రూప్ కి. ఆ ప్లేస్ లో ఇంకా ఉండొచ్చు అని చెప్పేసి దాదాపుగా 10 మీటర్ల లోతు తవ్వకాలు, అతి కష్టం మీద తవ్వకాలు జరుపుతామని చెప్పేసి దాంట్లో వాటర్ రావడంతో పాటు బురద, తర్వాత ఐరన్ రాడ్స్ వచ్చినప్పుడు కూడా తొలగించుకుంటూ వెళ్ళాము. దాంట్లో ఎలాంటి ఆనవాళ్ళు దొరకలేదు. మరి అక్కడి నుంచి D1 వరకు, D2 నుంచి D1 వరకు కూడా 12 మీటర్ల లోతు, అంటే 12 మీటర్ల వరకు తవ్వాము. అక్కడ కూడా ఆనవాళ్ళు ఏం లభించట్లేదు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి రోబో టెక్నాలజీ వాడాలని చెప్పేసి సీఎం చెప్పిన నేపథ్యంలో నిన్న రోబో సంబంధించినటువంటి హైడ్రాలిక్ పవర్ రోబోను లోపలికి పంపించారు. అతి కష్టం మీద అది మధ్య వరకు పోయిందని తెలుస్తుంది. దానికి సహాయక చర్యలు అయితే ఇప్పటివరకు ప్రారంభం కాలేదు. దానికి సంబంధించి అది లోపలికి వెళ్ళగలుగుతుందా లేదా, వెళ్తే దాని సహాయక చర్యలు ఎట్లా ఉంటాయనేది మాత్రం అది పని స్టార్ట్ చేస్తే తెలుస్తుందని చెప్పేసి కూడా లోపల వెళ్ళినటువంటి బృందాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటి వరకు అయితే నిన్న మధ్యాహ్నం ఎప్పుడైతే అది వెళ్ళిందో ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో ఎక్కడైతే ప్రమాద స్థలి ఉందో, ఎక్కడైతే డేంజర్ జోన్ ఉందో అక్కడి వరకు అయితే అది చేరుకోలేదు. అక్కడ ప్రమాద స్థలిలో ర్యాట్ మైనర్స్ తో పాటు ముఖ్యంగా సింగరేణి వీళ్ళంతా కూడా అతి కష్టం మీద పనులు చేస్తా ఉన్నారు. టింబర్ డిపోకి సంబంధించినటువంటి ఏవైతే దుంగలు అంటే కర్రలు ఉంటాయో ఆ కర్రలను సింగరేణిలో ఉపయోగిస్తారు. అంటే పైకప్పు సేఫ్టీ లేకపోతే పైనుంచి కింది వరకు కూడా పేరుస్తారు. ఆ సేఫ్టీ మెజర్మెంట్స్ ఒక 3 ప్లేసులలో పెట్టి నిదానంగా తవ్వకాలు అయితే జరుపుతున్నటువంటి కనిపిస్తా ఉంది. అయితే ఇదైతే టన్నెల్ బోర్ మిషన్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్న పూర్తి స్థాయిలో మట్టి పేరుకపోయింది, సిమెంట్ కాంక్రీట్ గా మారింది. అది తొలగించడంతో పాటు వాటికి మధ్యలో పెద్ద పెద్ద ఐరన్ సంబంధించినటువంటి అవి వస్తా ఉన్నాయి. దానికి అవి తొలగించాలంటే చాలా అతి కష్టం అవుతుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఫ్రంట్ భాగంలోనే గురుప్రీత్ సింగ్ ఏదైతే మృతదేహం దొరికిందో అదే ప్లేస్ లో ఉండవచ్చు అని చెప్పేసి ఆ ప్లేస్ లోనే తవ్వకాలు జరుపుతున్నప్పటికీ కూడా ఫలితం అయితే ఇప్పటివరకు రావట్లేదు. అంటే ఇప్పుడు అసలు ఫస్ట్ అంటే మొన్న ఒక రోజు కొంత స్మెల్ వచ్చిందని చెప్పారు. ఇప్పుడు ఆ స్మెల్ కూడా రావట్లేదు. ఖాళీ వాటర్ మాత్రమే వస్తా ఉన్నాయి. మిషన్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ మాత్రమే వస్తున్నాయి తప్ప అవి కట్ చేయడం చాలా కష్టంగా ఉందని చెప్పేసి కూడా లోపలికి వెళ్ళొచ్చిన వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటివరకు అయితే అధికారికంగా అయితే ఎలాంటి లోపల ఏం జరుగుతుందని చెప్పేసి ప్రకటన అయితే చేయలేదు. దీనికి సంబంధించి ఈ రోజు మరి రోబో హైడ్రాలిక్ పవర్ రోబో లోపలికి వెళ్తుందా, వెళ్తే దాని పనితీరు ఎట్లా ఉంటుంది, అది బురదను అంతా కూడా తీసుకొని కన్వేర్ బెల్ట్ పైకి ఎత్తేస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు. కానీ అది ఇప్పటివరకు అయితే పని అయితే ప్రారంభించలేదు. దాని పని ఫలితం ఎట్లా ఉంటుంది అనేది వెయిట్ చూడాల్సిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఇక్కడ ఇప్పటివరకు అయితే 7 ఆచూకీ అయితే లభించలేదు. మమత.